జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? మీరంతా నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటారు, బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మనము బాల త్రిపుర సుందరి దేవిని పూజించుకుంటున్నాం అనమాట. డే 4 నవరాత్రి అనమాట. సో మా లూసి గడ ఎక్సైటెడ్ ఉన్నాడు, చాలామంది వస్తారు ఈరోజు. మా పాప బర్త్డే కూడా. సో మీ అందరి విషెస్ మా పాపకు ఉండాలని కోరుకుంటున్నాను. సో భవి సో ఈరోజు మా పాప బర్త్డే అనమాట. పాపం పని చేపిస్తున్నాను బుజ్జితల్లితో. హ్యాపీ బర్త్డే బేటా, మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరి విషెస్ కూడా మా పాపకి ఉండాలి. అండ్ మా ఫాదర్ది కూడా బర్త్డే అనమాట ఈరోజు. సో రెండు కలిసి వచ్చాయి, అమ్మవారు నవరాత్రులు అండ్ వీళ్ళ బర్త్డేస్. సో ఈరోజు కొంచెం హడావిడిగా ఉన్నాను, చాలా 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 చాలా. సో ఎలా చేసుకుంటానన్నది నేను మీకు గ్లిమ్స్లో అన్నీ చూపిస్తూ ఉంటాను. సో మీ అందరి విషెస్ మా పాపకి మా ఫాదర్కి తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సో అలాగే మా అమ్మవారి తరఫు నుంచి కూడా నేను మీ అందరి సైడ్ నుంచి నేను ప్రే చేస్తాను. సో ఎలాంటి కష్టాలున్నా ఏమున్నా కానీ మన హర్డల్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అని కోరుకుంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేయండి ఎలా ఉంటుంది 4 నవరాత్రి 4 అండ్ మా పాప బర్త్డే. సో ఈరోజు అమ్మవారికి షీరా చేసి పెడుతున్నాను అనమాట. రవ్వ కేసరి అంటారు కదా, రవ్వ కేసరి చేసి పెడుతున్నాను ప్రస్తుతానికైతే. తర్వాత వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, పనీర్ కర్రీ, చోలే మసాలా, పూరి, ఇంకా డ్రై ఏదైనా లైక్ గోబీ మంచూరియానా ఏదో అనుకుంటున్నాను. చూద్దాము టైంని బట్టి. ఎందుకంటే ఇంకా మా పాపకి ఒక డ్రెస్కి ఒక లెహంగాకి చున్నీ తీసుకోలేదు, అది అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయింది. అది ఇప్పుడు తీసుకోవాలి వెళ్ళి. సో ఇది అయిపోయినాక పూజ చేసేసుకొని ఇంకా వెళ్ళాలన్నమాట. ఎండ కూడా ఇవాళ అదురుతుంది, నీరసం అయితే ఇప్పుడే వచ్చేసింది నాకు. బట్ అమ్మవారు శక్తి ఇవ్వాలి అండ్ ఈ రెండు ఈవెంట్స్ నాకు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మా పాప హెల్పింగ్ హ్యాండ్ ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు ఈరోజు. బట్ తనకి బర్త్డే అని నేను ఎక్కువగా చెప్పట్లేదు. సో చూడండి ఏమేమి చేసుకుంటాను. మా లూసీ అయితే, మా లూసీ పాప వెయిటింగ్ ఉంటుంది. మమ్మీ పని చేస్తుంది కదా, వెయిటింగ్ చేస్తాడు. ఓం చేశారు మా లూసీ పాప ఏం వెయిటింగ్ చేస్తున్నాడు. ఓం చేస్తుంది మమ్మీ. ఇవాళ హడావిడి 4th డే నవరాత్రి. ఇవాళ ఏం చేస్తాం మనము, అందరు వస్తారు ఇవాళ. తాత అమ్మమ్మ వస్తారు. చోలు చూడండి ఎట్లా చేస్తుంది. తాతేరి తాత హ్యాపీ బర్త్డే. తాత బర్త్డే వస్తారు, తాత కేక్ కట్ చేస్తాం. నువ్వు కూడా కేక్ తింటావా? అందరు ఆచి వస్తారు, సునంద ఆంటీ వస్తుంది, పూజ చేస్తామా? ఇప్పుడు కాదు, సాయంత్రం 5 minutes తర్వాత వస్తారు. 5 minutes తర్వాత వస్తారు, ఓకేనా? వెయిట్ చేయాలా మనం, ఓకే? అంతవరకు బజ్జో దాయి 5 minutes బజ్జో నువ్వు.
వానొస్తుంది చూడండి, వర్షం పడుతోంది. సూపర్ వెదర్ అయిపోయింది, కుండు కుప్ప వర్షం పడుతుంది. సో ఈరోజు బర్త్డే స్పెషల్ కాబట్టి కొంచెం మసాలా కర్రీస్ 2, చోలే మసాలా, గోబీ ఆలు కర్రీ అండ్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండ్ క్యారెట్ హల్వా చేస్తున్నాను. సో అందరూ వస్తారు కదా, సో అందరూ వచ్చినప్పుడు బాగుంటుంది. మా ఇంకో ఫ్రెండ్ బర్త్డే కూడా అనమాట ఈరోజు. సో తను కూడా ఇక్కడే కేక్ కట్ చెయ్యి అని చెప్పాను నేను, అమ్మవారు ఎదురుగా ఆశీస్సులు ఉంటాయి నీకు కూడా అని చెప్పి. సో తను కూడా వస్తుంది. సో మా డాడ్ బర్త్డే, మా పాప బర్త్డే అండ్ మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో ముగ్గురిది ఒక దగ్గర జరుపుదామని చెప్పేసి ఈరోజు ప్లాన్ చేసాం అనమాట. ఈవినింగ్ అందరు వస్తారు, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో ఇంకా 4:30 వరకు ఫినిష్ చేసేయాలంతా. సో గబగబా చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఏదైనా అమ్మవారికి, దాని తర్వాతనే అది మహాప్రసాదము. సో నైవేద్యం ఫస్ట్ అమ్మవారికి ఎక్కిన తర్వాతనే మనకి మహాప్రసాదం అవుతుంది అది. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. 5 డేస్ అవుతుంది. మా పిల్లలు బజ్జున్నారు. మా పాప ఇక్కడ బజ్జుంది, మా ఇంకో పాప ఇక్కడ కూర్చుంది, ఏమో చూస్తుంది. ఓం చూచున్నాడు, బజ్జు వచ్చదా, దాయా బజ్జు, నిద్ర వస్తుందా, మాపి పెట్టినారా, అయిపోయింది మాపి. ఇంకో బాబు ఇక్కడ బజ్జున్నాడు, అలసిపోయినారు పాపం మా బాబు. మావాడు మాత్రం కూర్చున్నాడు ఇట్లా చిట్టి పండులాగా కూర్చున్నాడు. అల్లెక్కడిమా క్లోజప్ తీస్తాం, నిన్ను జేజనే తీస్తామా కుట్టి. లూచిన్ కూడా అరే మంచి 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 లిసి లిసి ఫోజ్ లిసి ఫోజీ లిసి ఫోజీ కూర్చోమన్నా అల్లెక్కడి అల్లెక్కడి. సో మా పాప కోసము మేము ఒక చున్నీ తీసుకోవాలి అని చెప్పాను కదా, లెహంగా కోసం. ఈవినింగ్ తను కేక్ కటింగ్ అప్పుడు వేసుకోమని చెప్పాను. సో ఒక లెహంగా కుట్టించాను అనమాట. సో దానికోసం ఒక చున్నీ మర్చిపోయాము, అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయింది, అసలు గుర్తులేదు నాకు. సో తను కూడా బిజీగా ఉంది ఎగ్జామ్స్ అని, నేను కూడా మైండ్లోంచి వెళ్ళిపోయింది. సో ఆ రోజు టైలర్ ఇస్తే అది తీసుకొని మేము బయలుదేరాము కోటికి. అక్కడ చూసాము, ఒక తాన్లో క్లాత్ తీసుకున్నాం అనమాట, కొంచెం మ్యాచ్ అయింది దానికి. అండ్ కేక్ కూడా తీసుకొచ్చేసాము స్విస్ క్యాసిల్ నుంచి. సో నాన్ వెజ్ కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చామన్నమాట. అండ్ పూరీలు కూడా వేసేసాను. వచ్చాక రెడీ అయిపోయాను, ఫాస్ట్గా రెడీ అయిపోయాను. 6:30 కల్లా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చేసారు. సో అందరూ లలిత సహస్రనామం, మా మదర్ కూడా వచ్చారు, కూర్చున్నారు పైన. అందరూ లలిత సహస్రనామాలు చదువుకుంటున్నాం ఇక్కడ. అండ్ కొన్ని పాటలు అవి కూడా అన్నీ చదువుకుంటున్నాము. సో ఇలా ఈరోజు స్టార్ట్ అయింది ఇలా పూజ. అందరూ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అందరూ వచ్చారు ఈరోజు. మా సిస్టర్ కూడా ఉన్నారు, మా కజిన్ సిస్టర్ కూడా ఉన్నారు. మహాఆరతి జరుపుకున్నాం ఈరోజు, మహాఆరతి అమ్మవారికి సమర్పించుకున్నాం. అండ్ మహాప్రసాదం కూడా అమ్మవారికి మేము పెట్టామన్నమాట. సో అందరూ నా ఫ్రెండ్స్, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, వెనుక బ్యాక్ సైడ్లో ఉన్నారు. ఆయన కూడా మహాఆరతిలో పార్టిసిపేట్ చేశారు. మా ఫాదర్తో చేయించాము మేము. సో పిల్లలు, మా అక్క పిల్లలు, మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ హ్యాపీగా ఉండే అనమాట. అండ్ కేక్ కటింగ్స్ కోసము 6 కేక్స్ వచ్చాయి అనమాట. అందరూ తెలియకుండా ఒకళ్ళొకళ్ళు తెచ్చేసారు కేక్స్. సో వీళ్ళ ముగ్గురు బర్త్డే అనమాట, మా పాపది, మా ఫాదర్ది, మా ఫ్రెండ్ది అనమాట. సో హోప్ మీ అందరూ కూడా చూస్తున్నారు ఈ బ్లాగ్ని. వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇవ్వండి, ఎందుకంటే మన బ్లెస్సింగ్స్కే వాళ్ళకి ఒక ఆయుష్ ఉంటుంది, ఇంకా కొంచెం ముందుకి హ్యాపీగా లివ్ చేస్తారు. సో హ్యాపీ బర్త్డే టు బోత్ మై డాడ్ అండ్ మై బేబీ, అండ్ హ్యాపీ బర్త్డే టు యూ, టు హరిప్రియ, మై బెస్ట్ ఫ్రెండ్. సో మీ అందరి జీవితాలు హ్యాపీగా ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే అమ్మవారి పూజలో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ ఏదైనా హర్డల్స్ ఉన్నా కానీ తప్పకుండా క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాను.
సో ఇలా మా ఈవినింగ్ ఇలా స్టార్ట్ అయిందనమాట. సహస్రనామాలు అయిపోయిన తర్వాత కేక్ కటింగ్స్ అయిపోయాయి. కేక్ కటింగ్స్ అయిన తర్వాత మహానైవేద్యం సమర్పించుకున్నాము అమ్మవారికి. దాని తర్వాత అందరూ హ్యాపీగా భోంచేశారనమాట. ఇక్కడే ప్రసాదం తీసుకున్నారు అందరూ. అందరికీ హ్యాపీగా మనస్తృప్తిగా నేను అందరికీ చేస్తుంటే నాకు ఎక్కడలేని ఆనందం అనమాట. అసలు మిరాకిల్ ఏంటంటే మహానైవేద్యము చేస్తున్నాను రోజు. అసలు ఒక చిన్న రవ్వ ఉప్పు తగ్గడం కానీ, ఉప్పు ఎక్కువ ఉండడం కానీ, కారం ఎక్కువ అవ్వడం కానీ, స్వీట్ తగ్గడం కానీ అసలు అసలు కొంచెం కూడా అనిపించట్లేదంటే ఎవరికి. అన్నీ బాగుంటున్నాయి. అంటే నేను అది వండర్ అనిపిస్తుంది. టేస్ట్ చేయకుండా మనం ఏదైతే నైవేద్యం చేస్తున్నామో అది ఇంత బాగా కుదురుతుంది ఎలా? అసలు అమ్మవారే చేయించుకుంటున్నారు నా చేతితో. అసలు ఎక్కడ ఇది లేకుండా అమ్మవారు ఇంత పూజలు అందుకుంటున్నారు నా చేతితో అంటే నేను నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అమ్మా. నిజంగా నువ్వు మా ఇంటికి వచ్చావు, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడూ నా మీద ఇలానే కరుణించి అందరినీ చల్లగా చూడమ్మా, మా అందరినీ. ఏదైనా తప్పులైతే క్షమించు అని కూడా కోరుకుంటున్నానండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. సీ యూ సూన్ టుమారో విత్ అనదర్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.